నిదానించువాడును, ఇంకా కోపించుటకు ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చొప్పరగట్టిగా హల్లెలూయా, చొప్పరగట్టిగా హల్లెలూయా. మొదలేమన్నా విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. బుద్ధిమంతుడైతే తన ఏం చెప్తాడ, పెదవులు మూసుకుంటాడు. బుద్ధిమంతుడైతే అంటే ఏం మాట్లాడాలో గదే మాట్లాడను. చొప్పరగట్టిగా హల్లెలూయా. బుద్ధిమంతునివా విస్తారమైన మాటలు మాట్లాడకు, బుద్ధిమంతునివా మంచి మాటలు మాట్లాడు, బుద్ధిమంతునివా సరిపోయే మాటలు మాట్లాడు. బాటగాన్ని బంద్ చేయి, ఎందుకంటే అది దేవునికి పాపంగా మారిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు యాకోబు పత్రికలో ఉందా చక్కటి మాట, మొదటి మాట కొద్దాం. మొదటి మాట ఏముందా, మొదటి మాట మళ్ళీ 19 ఏంటంట, వినుటకు వేగిరపడాలి. అందరూ చెప్పుర్రా, వినుటకు వేగిరపడాలి. మనం ఇంటకైనా ఉంటారా, మాట్లాడడానికి మనంతా ఇక ఎవ్వరు లేనుకొని మాట్లాడుతూనే ఉంటాం మనం. చప్పుర గట్టిగా హల్లెలూయా. చాలా మంది వినరు, వినక పొరపాటు చేస్తే అవతలుడు ఏం మాట్లాడుతుండో తెలియదు, వీళ్ళు మాట్లాడతారు. మళ్ళా మాట్లాడడం క్రైస్తవుడా, ఎక్కువ మాట్లాడకు, తక్కువ మాట్లాడు, ఎక్కువ నువ్వు వినడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కువ వినడానికి స్తోత్రం ప్రయత్నం చేయాలి. చొప్పరగట్టిగా హల్లెలూయా, చొప్పరగట్టిగా హల్లెలూయా. ఎందుకంటే వినుట వలన ఏం కలుగుతుంది, ఏం కలుగుతారా, విశ్వాసం కలుగుతుంది. రోమపత్రిక 10 అక్కడికి వెళ్ళరా, రోమపత్రిక 10:16 అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగు. చాలా మంది మాట్లాడడానికి ఎట్లా మాట్లాడదంటే పులిస్ స్టాప్ లేదు, కామా లేదు. అందుకోసమే నేను చాలా మంది దగ్గరికి వస్తాను, నాకు చెప్తారు, అయ్యా ఇది పనిందని అంటారు, అనగా పక్క పొట్టు వాళ్ళు మాట్లాడుతూ విందాం, విను విను వినాలి, విందాం విందాం. వినకపోతే మిస్టేక్ అయిపోతుంది. వింటే నీకు అన్ని సరి అయిన జవాబు నువ్వు స్తోత్రం చెప్పుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చొప్పరగట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇది గొప్ప మాట. ఎప్పుడు వినడం నేర్చుకో. నీ ఇంటికి ఎవరు వచ్చిందా వినడం నేర్చుకో, నీ పొరుగు వారు వచ్చిందా వినడం నేర్చుకో. విని 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 నువ్వు జవాబిచ్చినావు అనుకో, అప్పుడు చక్కగా ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. మాట్లాడడానికి ఏం చేయాలట, మాట్లాడడానికి నిదానించు, తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. అల్లు చెప్పండి గట్టిగా. నేను అదే చేస్తుంటే స్తోత్రములు. కానీ నా జీవితంలో వాక్య ప్రకటన చేసుకుంటూ వచ్చినప్పుడు స్తోత్రములు, వాక్యమే ప్రకటించాలి, లోకంలో మాట్లాడడానికి తగ్గిపోవాలని చెప్పి వాక్యంలో ఉంది కదా. మాట్లాడడానికి నిదానం అంటే స్తోత్రం కింద మాట ఏముందరనా, ఆ స్తోత్రములు ఎందుట కోపపడడానికి కూడా ఏం చేయాలట, ఏం చేయాలి, నిదానించు. చప్పుర గట్టిగా హల్లెలూయా. కాబట్టి అలాగా మరి ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయాలి? చాలా మంది విస్తారమైన మాట్లాడతారు, చాలా మంది పులిస్ స్టాప్ లేకుండా మాట్లాడతారు. చూడు 26వ వచనం ఉందిరా, 26 కిందికి వెళ్ళిపోయి 25 వచనం ఉంది. 26 చూడ, ఎవడైతే ఏం పెట్టుకోవాలట, కళ్ళెం పెట్టుకోక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల ఆని భక్తి వ్యర్థం. చప్పరగట్టిగా హల్లెలూయా. కళ్ళెం అంట, కళ్ళెం అంటే ఏంటంటే గుర్రానికి పెడతారు కళ్ళెం. కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే పులిస్ స్టాప్ లేదు, కామా లేదు. ఫస్ట్ కళ్ళెం పెట్టుకున్న నోటికి విస్తారమైన మాటలు మాట్లాడుతావు. ఆ మాటల్లో పాపం ఉంటది. ఆ మాటలను దేవునికి దూరం చేస్తాయి. అది దూరం అయిపోయిన తర్వాత ఎంత ప్రార్థన చేసినా లాభం లేదు. నీవు అల్లేలే పండుగట్టిగా పాపలు పడిపోకూడదు. బాగా వినండి పిల్లరా, పాపలు పడిపోకూడదు. మన మాటల్లో కానీ మన చూపుల్లో కానీ మనం పాపలు పడిపోయిన తర్వాత మనం ప్రార్థన చేస్తుంటాం, పొరుతా ఉంటాం. జవాబు లేదు. నువ్వు పరిశుద్ధంగా బతికి నువ్వు పరిశుద్ధంగా జీవించుకుంటూ ఒక్క మాట చెప్పినా శంకర్లాగా దేవా అని చెప్తే దేవుడు సహాయం చేసేవాడిగా ఉంటాడు. చప్పరగట్టిగా హల్లెలూయా. అందుకోసమే విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు. తన నోటికి కళ్ళెం పెట్టుకున్న వాడట భక్తి గలవాడట. ఆమె చెప్పండి గట్టిగా. నీ నోరుందని నీ స్థానసగా మాట్లాడానుకో, దేవుని దగ్గర పాపిగా మారిపోతావు, దేవుని దగ్గర దోషిగా మారిపోతావు. అందుకోసమే నీకు నచ్చిన మాటలు కాక దేవునికి నచ్చిన మాటలు మాట్లాడుకో, దేవుడు నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు, కాపాడేవాడుగా ఉంటాడు, స్తోత్రం ముందుకు నడిపించేవాడిగా కనబడుతాడు. చొప్పరగట్టిగా హల్లెలూయా. కాబట్టి విస్తారమైన మాటలు ఏముంటదట, ఏముంటది చెప్పండి, విస్తారమైన ఏముంటది, దోషం దోషం మర్చిపోకుండా ఎప్పుడు. చొప్పరగట్టిగా హల్లెలూయా. నేను బజార్లో చూస్తూ ఉంటాను కదా, అక్కడ బాగా మాట్లాడతారు, అది మంచిది కాదు. అందుకోసమే నోటికి ఏం పెట్టుకోవాలి, మనం ఏం పెట్టుకోవాలరా, ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అనురా, ఏం పెట్టుకోవాలి, కళ్ళెం. కళ్ళెం
కళ్ళెం పెట్టుకపోతే ఆ భక్తి వ్యర్థమట. భక్తి వ్యర్థమట. నువ్వుడికి ఇష్టాన్ని మాట్లాడుకో, విస్తారమైన పాపాలు చేయక నీకు స్తోత్రం మరి చేయదని దేవుడు సెలవిస్తుండు. దేవునికి మహిమ కలుగును గాక. 91 ఒక మాట